436 ఏళ్ల చరిత్ర గల కూకట్పల్లి రామాలయం పునర్నిర్మాణం చేసుకుని ఈ నెల 25వ తేదీన ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్న విగ్రహాలు పూజారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు విగ్రహాలను పరిశీలిస్తుండగా పూజారులు 100 ఏళ్ల చరిత్ర గల ఈ విగ్రహాల ప్రత్యేకతలు వివరించారు. అదేంటంటే మరెక్కడా లేని విధంగా ఇక్కడ రాముల వారు మీసాలు కలిగి యోగముద్రలో ఉంటారు. అంతేకాదు రామచంద్రుల వారి ధనుర్బాణాలు లక్ష్మణస్వామి మోస్తుంటారు. ఆ రామచంద్రుల ఉరుముపై సీతమ్మ వారు వేంచేసి ఉంటారు. అలాగే రాముల వారి పాదాలు హనుమంతుడు సేవిస్తున్నట్టు, లక్ష్మణస్వామికి శంకుచక్రాలు రాముడు ఉపదేశిస్తున్నట్లు ఉండటం మరొక విశేషం. లక్ష్మణ భరత శత్రుఘ్న ఆ సీతారామచంద్రుడు సమేత పట్టాభిరాముడు ఇక్కడే కొలువై ఉండటం మరో విశేషం. మరి ఇంతటి మహిమాన్విత విగ్రహాలు ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్న వేళ ఆలయంలో గ్రామ ఆడపడుచుల సందడితో ఆ రామాలయం చూస్తుంటే ఆ సీతారాముల కళ్యాణం సందడి మొదలైనట్లు, మనం కూడా త్రేతాయుగంలోకి వెళ్ళినట్లు అనిపించక మానదు.